deeper for your children. నువ్వు ఆలోచించిన దానికంటే నీ ఊహల కంటే నీ యొక్క కుటుంబమైన ప్రణాళిక గొప్పవి. Here are some people who have done a lot for the Lord. ఇక్కడ మనం దేవుని కొరకు ఎంతో ప్రయాసపడే వారముగా ఉన్నాము. You are working day and night for the Lord. మనం రాత్రి పగలు దేవుని సన్నిధిలో పనిచేస్తూ And ఉన్నాము. I want to tell you, your labor is not in vain. మీ యొక్క ప్రయాస వ్యర్థము కాదు. Maybe you have not seen anything good in your life so far. ఇంతవరకు మనం ఏ మంచి మనం చూసి ఉండకపోవచ్చు. But let me tell you, in the days to come, your children are going to reap what you have sown in the presence of God. ఏదైతే మీరు విత్తి ఉన్నారో మీ పిల్లల విషయంలో బహు ఆశీర్వాదమును మీరు కోచెదరు. With the hard work you have sown in the presence of God. దేవుని యొక్క పరిస్థితిలో మనం ఎంతైతే ప్రయాసపడినా ప్రతి ఒక్క కష్టము కన్నీటి విలువ దేవుడు ఖచ్చితంగా మనకి తిరిగి ఇచ్చేవాడుగా ఉన్నాడు. With tears you have sown in the presence of God. ఏ కన్నీరైతే నువ్వు దేవుని యొక్క విత్తి ఉన్నావో అవి దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. You have suffered a lot for the Lord. నువ్వు ఎంతైతే శ్రమపడియో దానికి రెట్టింపు ఆశీర్వాదం And God is saying to you, in the days to come, your children are going to eat the fruits of your labor. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ యొక్క చేతి కష్టార్జితాన్ని నీ యొక్క ఫలాన్ని నీ పిల్లలు నిశ్చయముగా భుజించెదరు. In the days to come, you are going to see a big change in your family. మీ రాబోయే దినములో మీ యొక్క కుటుంబాల్లో పెద్ద పెద్ద మార్పులను చూడబోతున్నారు. And because the word of God says, your thoughts are not my thoughts. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు మీ ప్రణాళికలు వేరు, నా ప్రణాళికలు వేరు. My dear friends, God's thoughts are much more and deeper for all of us. ప్రియమైన సంగమా, దేవుని యొక్క ఆలోచన ప్రణాళికలు బహు లోతైనవి. But many times we are not able to know the heart of God. మనం ఇప్పటికీ దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. Many times we are not able to know what is there in the heart of God. చాలా సార్లు దేవుడు ఏం చెప్తున్నాడు వినకుండా పరిగెత్తే వారంగా ఉన్నాం. Many times we are not able to understand what God is thinking for you and me. అనేకమైన సార్లు దేవుడు మన కొరకు ఏం ఆలోచిస్తున్నారో తెలియకుండా My dear వెళ్ళిపోతాం. friends, in this night hour, ఈ రాత్రికాల సమయము I want to tell you నేను మీకేమని చెప్పబోతున్నాను, how we can know the heart of our God. దేవుని హృదయము మనం తెలుసుకోబోతున్నాము. How we can know the heart of our God. దేవుని హృదయంను మనం ఎలా తెలుసుకోబోతున్నామో మనం చూడబోతున్నాము. Before we enter to this message, మనం మనం లోపలికి వెళ్ళే దానికంటే ముందు let me start with a question. How many of you want to know the heart of God? వాక్యం కంటే ముందు లోపలికి వెళ్ళే కంటే ముందు మన దేవుని హృదయాన్ని ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? చేతులు. How many of you want to know the heart of God for you? దేవుని హృదయాన్ని ఎంతమంది తెలుసుకుందాం అనుకుంటున్నారు? How many of you are interested to know what is there in the heart and mind of God for us? ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు దేవుని యొక్క హృదయాన్ని ఆలోచనను తెలుసుకోవడానికి? If you really wanted to know the heart of God, నిజంగా మీరు దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకోవాలంటే let's turn with me నాతో పాటు 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక and chapter number 2. రెండో